ఆయనకి దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నా కూడా, ఏ రాసినా కూడా అవగాహన ఉన్నా కూడా, ఎంతటి వినయ సామ్రాట్ అంటే ఈయన జనరల్గా ఆయన రాసింది కరాఖండిగా ఖచ్చితత్వంతో కూడిన దాని మీద ఆయనకి పట్టున్నా కూడా ఆయనకి తెలిసిన పెద్దవాళ్ళని ఊరినే రివిజన్ కోసం ఒకసారి ఎంక్వైరీ చేసుకుని నేను రాసిన దాంట్లో ఆయన ఉన్నాయా, ఇది కరెక్టేనా అని రీచెక్ చేసుకుంటాడు ఆయన. అంత వినయ సామ్రాట్ ఆయన. అంత ఏమండి మంచిగా రాస్తాడు. ఆయనకు మొత్తం తెలుసు. చాలా అన్ని బోల్డ్ బుక్స్ చదువుతాడు ఆయన. ఇలా కనపడతాడు, చాలా బుక్స్ చదువుతాడు, చాలా పరిజ్ఞానం ఉంటుంది. అయినా కూడా చెక్ చేసుకుంటుంటాడు. తను తెలిసిన సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి దగ్గర చెక్ చేసుకుంటాడు. అంత గొప్ప మంచితనం ఉంది, వినయ విధేతలు ఉన్నాయి ఆయన దగ్గర. అది చంద్రబాబు గారు, ఇప్పుడు తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు? కష్టపడిందా ఎక్కువ? ఇబ్బంది ఏ పాట బాగా కష్టం అనిపించింది రాయడానికి? అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం, బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా, అసలు కొలిక్కి రాకుండా ఎటు తేలకుండా ఉన్న పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో మేక చాలా కష్టపెట్టింది ఆ పాట. ఎందుకో 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. రోజు రాస్తూనే ఉంటే చివరికి వచ్చేసరికి 28 రోజు ఆ సమస్య, ఆ చిక్కుముడి విడిపోయింది. వెలుతురు తింటుంది ఆకు, ఆకును తింటుంది మేక అని ఆ మాట రావడంతో మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయినట్టు చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికేమో. 29 రోజులు పట్టింది ఆ పాట నాకు. చంద్రబోస్ గారు, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగుకు సంబంధించి తెలంగాణ యాసలో వచ్చిన, ఆంధ్ర యాసలో వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్. బట్ స్టేజ్ మీద నేటి తరం హీరోలు కావచ్చు, అలాగే నేటి తరం సినిమాల్లో తెలుగు భాష చచ్చిపోయేలా మాట్లాడుతున్నారు. ఈవెన్ రచయితలు కూడా అట్లా పాటలు రాయడం కావచ్చు, మాటలు కూడా ఉన్నాయి సినిమాలో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? భాషను అందరూ గౌరవించాలండి. ఎందుకంటే మనం భాషా ప్రాతిపదికగానే సినిమా తీస్తున్నాం కాబట్టి భాషను గౌరవించాలి, భాషను ప్రేమించాలి, భాషను రక్షించాలి, భాషను పరిరక్షించాలి. అప్పుడే సినిమా బతుకుంటుంది, తెలుగు సినిమా బతుకుంటుంది. అయితే మీరు తెలంగాణకి చెందినవారు. సో ఆంధ్ర యాసలో పాట రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, తెలంగాణ యాసలో రాస్తున్నప్పుడు ఏది నచ్చుతుంది, అసలు ఏంటి మీ? అంటే నా భాష తెలుగే, కానీ మాతృ మాండలికం తెలంగాణ కాబట్టి 2 రకాల పాటలు రాయడానికి నాకు సత్తా ఉంది, ప్రతిభ ఉంది. కాబట్టి ఏ సందర్భం, ఇప్పుడు మేము రంగస్థలం పాట రాసినప్పుడు పూర్తిగా అది గోదావరి జిల్లాకి పాట రాసాం, గోదావరి జిల్లాకు సంబంధించింది. అట్లాగే మొన్న మన సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఒక తెలంగాణ ఒక యుగళ గీతం రాసాం. ఏది రాసినా కూడా హాయిగా రాస్తూ పోతుంటాం. బాణికి సంబంధించిన వరకు బాణి ఇచ్చిన పరిమితిలో, ఆ పరిధిలో రాస్తూ పోతుంటాను. నాకు రెండిట్లోనూ అందవేసిన చెయ్యి అని నేను భావిస్తుంటాను.